బ్రేకింగ్ న్యూస్. ఏపీలో తీవ్రమైన అధికార దుర్వినియోగం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేష్ టార్గెట్ చేశారు. లోకేష్ ఆదేశాలతో వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పటమట పోలీసులు కాసేపటి క్రితం భవానీపురం పిఎస్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రస్తుతం పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. సురేంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తిక్, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడలో పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని చెప్పి ఇప్పటి వరకు భావించాం. అయితే మరికొద్ది సేపట్లో పడమట పోలీస్ స్టేషన్కి వస్తారు. అయితే ఇక్కడికే వస్తారని సమాచారం ఉన్నప్పటికీ పూర్తిగా మిస్కమ్యూనికేషన్, మిస్గైడ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లు వల్లభనేని వంశీని తిప్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం భవానీపురం పోలీస్ స్టేషన్కి ముందుగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక వెహికల్ని మార్చి తీసుకొస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడికి తీసుకురాకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారంటూ కొంత హింట్స్ కూడా పోలీసులు ఇస్తున్న పరిస్థితి. అక్కడి నుంచి లేదు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళిపోతామంటూ హింట్స్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారన్న పక్కా సమాచారంతో ఇక్కడ వైసీపీ శ్రేణులు కానీ వల్లభనేని వంశీ అనుచరులు కానీ భారీగా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఫాల్స్ కేసులో పూర్తిగా వల్లభనేని వంశీని ఇరికించే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పటికొచ్చి ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ను విడుదల చేయలేదు. అసలు కేసు ఎవరు పెట్టారనేది కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం సెక్షన్స్ మాత్రం ఈ సెక్షన్స్ నమోదు చేశాము. కిడ్నాప్ కేసు, దాడి కేసు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యని చేశారు తప్ప ఎవరు కేసు పెట్టారనేది మాత్రం ఇప్పటికొచ్చి చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కుట్ర కోణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా మనం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ భారీగా పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు స్పెషల్ బ్రాంచ్ కానీ, ఇటు సివిల్ పోలీసులు కానీ, డీసీపీ స్థాయి అధికారి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పోలీసులంతా మోహరించారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు పడమట పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పూర్తిగా పోలీస్ స్టేషన్కి వచ్చే రోడ్లన్నీ కూడా బార్గెట్లు వేసి బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే వల్లభనేని వంశీ ఇక్కడికి వస్తారనే సమాచారం ఉంది. నేపథ్యంలో అక్కడికి ఎవరైతే వైసీపీ శ్రేణులు కానీ వల్లభనేని వంశీ అనుచరులు కానీ వస్తారనే నేపథ్యంలో పూర్తి భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఎక్కడైతే మనకి జీప్ ఒకటి కనిపిస్తుంది, ఆ జీప్ వెనకాల ఇన్స్పెక్టర్ రూమ్ ఉంది. ఆ రూమ్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఒకవేళ వంశీని తీసుకొస్తే అక్కడే విచారణ చేసే విధంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పైన క్రైమ్ స్టేషన్, మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ పైనే క్రైమ్ స్టేషన్ ఉంది. ఇక్కడ కూడా వల్లభనేని వంశీని తీసుకొస్తే విచారణ చేయడానికి పూర్తిగా అక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి. ఇక్కడ కొద్దిసేపు విచారించిన తర్వాత ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. మనం చూస్తే పోలీసులు అంతా కూడా మనం చూస్తున్నాము. భారీ స్థాయిలో పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇతర స్టేషన్ల నుంచి కూడా ఇక్కడికి పిలిపించుకున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున వంశీ వస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ శ్రేణులు కానీ ఇతర నాయకులు కానీ ఇక్కడికి వస్తారన్న ఒక సమాచారం ఉండడంతో పోలీసులు పూర్తిగా ఇక్కడ అన్ని బారికేడ్లు వేసిన పరిస్థితి, భారీగా చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తే రోప్స్కి వేయడానికి కూడా తాళ్ళు సిద్ధం చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దాంతోపాటు హ్యాండీ మైక్స్ కూడా ఉన్నాయి. అంటే పూర్తిగా వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే వల్లభనేని వంశీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనతో పాటు వైసీపీకి సంబంధించిన అడ్వకేట్ కూడా ఉన్నారు. ఆయనతో సార్ ఏంటి కేసు ఏంటని చెప్పారా? అసలు ఎఫ్ఐఆర్ ఏమైనా మీకు ఇచ్చారా? ఇప్పుడు దాని గురించి అడుగుదామని చెప్పేసి ఏసీపీ కానీ సిఐ కానీ కలవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చామండి లీగల్ సెల్ తరఫున. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే వచ్చిన తర్వాత కానీ మేము చెప్పండి మా వాళ్ళు లేదో తీసుకొస్తున్నారు అనే విషయం చెప్తున్నారు తప్ప ఈ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది ఏమని ఏదో కిడ్నాప్ కేసు పెట్టారని, ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారనే విషయాలే అక్కడ చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు మేము వచ్చి అడిగినా సరే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇదేంటంటే ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టులే తప్ప ఎక్కడా కూడా చట్ట ప్రకారంగా చేసేటువంటి చర్యలు ఎక్కడా కూడా కనపడట్లేదు. చూస్తుంటే ఇప్పుడు ఏదైతే గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి ఆ కుర్రోడు ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రోడు కేసును విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పేసి జడ్జి గారి ముందు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఒత్తిడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వెళ్ళి ఒక కంప్లైంట్ తీసుకున్నారని చెప్పి మాకున్నటువంటి సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళందరికీ వీళ్ళే ఒక కంప్లైంట్ తయారు చేయడం కోసం ఎవరినైనా బెదిరిస్తారంటానికి ఇదొక నిదర్శనం. వంశీ గారు అరెస్టు అక్రమేమని చెప్పేసి మేము దీంట్లో కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి మా యొక్క శ్రేణులు విజయవాడ కోర్టులో కూడా ఒకరు అరెస్ట్ చేస్తాడు, ఏ కేసు అరెస్ట్ చేసాము ఏంటి అనేది కూడా చెప్తారు. కానీ అటువంటి సమాచారం ఎక్కడ ఇచ్చినట్టు ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు అదే వంశీ గారికి ఇచ్చినటువంటి ఒక రిసిప్ట్లో పలానా వ్యక్తి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము పలానా క్రైమ్ కట్టామనే విషయాన్ని ఎక్కడ కూడా పొందుపరచలేదు. పూర్తిగా రాసినట్టే కనిపిస్తుంది. అక్కడికక్కడే నిమిషాల్లో వెళ్ళి ఇక్కడ ప్రిపరేషన్ చేయలేదు. అక్కడికి వెళ్ళి ఒక పెన్నుతో పేపర్ మీద వైట్ పేపర్ మీద రాసేసి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆయన తెలియక పోలీసు వాళ్ళ మీద గౌరవంతో వంశీ గారు ఆ నోటీస్ తీసుకున్నారు తప్ప ఇంకోళ్ళు అయితే ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పి అవి పరిశీలించేవాళ్ళు. ఆయన పోలీసు వాళ్ళ మీద గౌరవం ఉంది కాబట్టి ఒక వైట్ పేపర్ మీద వెళ్ళి ఒక పోలీసు వాళ్ళు రాసేస్తే సంబంధం లేకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో దాంట్లో పొందుపరచలేదు. ఊరిని ఒక సెక్షన్స్ క్రైమ్ నెంబర్ వేసి పడమట పోలీస్ స్టేషన్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తీసుకొస్తున్నారు తప్ప
తీసుకొచ్చేటప్పుడు కూడా కనీసం అక్కడ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ అరెస్ట్ అక్కడ వేసి అక్కడ కోర్టులో అరెస్ట్ చూపించి అక్కడ తీసుకొచ్చాలని నిబంధనలు కూడా ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వాళ్ళు విస్మరించి ఈ విధంగా చేస్తున్నారంటే కేవలం ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వంశీ గారిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ శ్రేయోభిలాషుల్ని వాళ్ళ అంచుల్ని ఇబ్బంది పెట్టి భయప్రాంతాలు గురి చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప వంశీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్త నాయకుడు. ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్ ఉన్నారు తప్ప ఈ విధంగా ఎప్పుడు కూడా దోపిడీలు చేసి ఉంటే వంశీ గారు ఎప్పుడో కూడా ఉన్నతమైన రాజకీయంలో ఉండేవాళ్ళు. ఈ విధంగా మర్డర్ కేసులు ఏ రోజు కూడా లేవు గన్నవరం నియోజకవర్గంలో. పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని కొద్దిసేపు, తీసుకురాని కొద్దిసేపు, హాస్పిటల్ తీసుకెళ్తామని కొద్దిసేపు, ఇవన్నీ పోలీస్ స్టేషన్లు కూడా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేనండి, ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సక్రమంగా ఏ జీబులో వెళ్ళారు ఏంటన్నా అవన్నీ కూడా కోర్టుకు పొందుపరచాలి కదా. మరి జీవులు మార్చి కార్లు మార్చి మనుషులు మార్చి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ప్రజాప్రతినిధిని, వేల మంది లక్షల మంది అభిమానం ఉన్నటువంటి ఒక నాయకుడిని ఆ విధంగా తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి ఇది ఏంటంటే కుట్రపూరితంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలి అని, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనో ఇంకో విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నటువంటి పని. కాబట్టి ఎందుకు మారుస్తున్నారు జీబులు, వెహికల్స్ ఎందుకు మారుస్తున్నారు, వ్యవస్థను ఎందుకు మారుస్తున్నారు? ఇంతమంది ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎంతమంది మెన్ పవర్ అవసరం? కేవలం విజయవాడ నగరంలోనే ఇది జరుగుతుంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఈ విధంగా తప్పుడు కేసులు, సోషల్ మీడియా కేసులు చూస్తుంటే రాష్ట్రంలో 1000 తప్పుడు కేసులు, సోషల్ మీడియా కేసులు రిజిస్టర్ అయినాయి. అంటే అర్థం ఏంటి? ఈరోజు స్వేచ్ఛాభావంతో ఉన్నటువంటి విమర్శించి లేకపోతే ఈ పలానా తప్పు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే ఈ రాష్ట్రంలో 1000 కేసులు పెట్టి దగ్గర 2000 మందిని అమాయకులను అరెస్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం. అలాంటిది వంశీ గారు ఒక లెక్క అనే విధంగా ఆలోచిస్తున్నారు తప్ప చట్టం దృష్టిలో ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా సరే శిక్ష పడిద్ది. ఈరోజు తప్పించుకుంటారే తప్ప ఈ యొక్క అరెస్ట్ని మేము ఈరోజే కోర్టులో ఛాలెంజ్ చేస్తాం కూడా. ఇది చెప్తున్నారు. మనం చూస్తే ఓ తెల్లవారుజామున అరెస్ట్లో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లు లాయర్లు చెప్తున్నారు. అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ బట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమన్నా ఇప్పుడు వచ్చి పోలీసు అధికారులు ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పడం కానీ, వెహికల్స్ మార్చడం కానీ చాలా అనుమానాలకు తావిస్తుందంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. పడమట పోలీసు అయితే ప్రస్తుతం పూర్తిగా కార్యకర్తలు కానీ, వైసీపీ శ్రేణులు కానీ ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇక్కడికి తీసుకొస్తారా లేదనేది అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర వెహికల్ మార్చారు, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారనే సమాచారం కూడా పూర్తిగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, అక్కడి నుంచి డైరెక్ట్గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనే కొంచెం హింట్స్ కూడా పోలీసులు ఇస్తున్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తుంది. కేవలం కుట్రపూరితంగా వాళ్ళ వంశీని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందని అయితే పూర్తిగా ఆసక్తిగా అయితే రేకెత్తిస్తుందనే చెప్పాలి. పడమట పోలీస్ స్టేషన్ దగ్గర అయితే భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారని చెప్పాలి. కార్తీక్, సురేంద్ర, మెయిన్గా ఒకటే వినిపిస్తోంది, ఆల్రెడీ లీగల్ టీం కూడా ఒకటే చెప్తోంది, కేసుకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఓకే, వెల్ అండ్ గుడ్. కోర్టుకు తీసుకువెళ్లే ప్రయత్నం, ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే కోర్టుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఈరోజు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇలాగే తాత్సారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ప్రస్తుతం ఉన్న నేపథ్యం అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎక్కడ తీసుకెళ్తారనేది అయితే పెద్ద ప్రశ్నగానే మిగిలింది. ఒకవేళ ఇక్కడ తీసుకొస్తే వెంటనే అంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని ఒక నిబంధన ఉంది. అయితే ఇప్పటికిప్పుడు కోర్టులో హాజరుపరుస్తారా లేదనేది ఒక ప్రశ్నగానే మిగిలింది. ఇతర పోలీస్ స్టేషన్లో తిప్పుతున్న నేపథ్యంలో పడమట పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఎంక్వైరీ ఎంతసేపు చేస్తారు, ఇక్కడ నుంచి హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్తారు, అక్కడ మెడికల్ చెకప్లు ఎప్పుడు చేస్తారు అనేది కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదా తెల్లవారుజామున ఆ టైంలో వంశీని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారని ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం అంటే అందరూ సైలెంట్గా ఉన్న టైంలోనే వంశీని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచాలనే ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సేకరణ అంటే వంశీని ఏ విధంగా ఇరికించాలి అనే దాంట్లో పూర్తిగా పోలీసులు నిమగ్నమైనట్టే చాలా క్లారిటీగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మాత్రమే వంశీని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనే ఒక అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మనం చూస్తే మన వెనకాల ఉన్న రూమ్ ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ రూమ్, అక్కడే వంశీని ఒకవేళ ఇక్కడ తీసుకొస్తే అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రూమ్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జనరల్గా అక్కడ సిఏ, ఈ పడమట పోలీసులకు సంబంధించిన సిఏ ఆ రూమ్ ఉంటుందో ఆ రూమ్ని వంశీ కోసం సిద్ధం చేశారు. ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ పరిస్థితి అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏసీపీలు, సిఏలు, ఎస్ఏలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి. సివిల్ కానిస్టేబుల్ కానీ, స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రోపులను ఏర్పాటు చేశారు, బార్కెట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వైసీపీ కార్యకర్తలు వస్తారని ఒక అనుమానం ఉంది. ఇదో అక్రమ అరెస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించడం చాలామంది వస్తారు. ఇప్పటికే
ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పేరు నాని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరి మీద నిర్బంధం ప్రయోగించే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. పడమట పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం భారీ భద్రతను అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండడం కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుకున్నట్టు అయితే కనిపిస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే వచ్చి పడమట పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. సురేందర్ ఒక్కటే వినిపిస్తోంది, దీనికి సంబంధించి ఏ కేసు నమోదు చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వటం లేదు, ఎందుకని? నేను రెండో ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ జడ్జి ముందు కానీ లేకపోతే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాతే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకోవడానికి, కేసులకు సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? లీగల్ సెల్ ఎలా రియాక్ట్ కాబోతోంది దీనిపై మున్ముందు? అంటే కాదు, ఇందాక నుంచి అదే చెప్తున్నాము. పూర్తిగా గతంలో ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం, ఎవరైతే కేసు పెట్టారో ఆ సత్యవర్ధన కేసును విత్డ్రా చేసుకున్న పరిస్థితుల్లో దిక్చోత పరిస్థితిలోకి కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇదో ఫాల్స్ కేసు అనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఏదో విధంగా వంశీని టార్గెట్ చేయాలనే ఒక ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఇంకొక ఫాల్స్ కేసుని ఇక్కడ పెట్టిన పరిస్థితి, కిడ్నాప్కు పాల్పడ్డారు లేకపోతే దాడి చేశారు అంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి వార్తల్లో వస్తున్న వార్తలుగానే కనిపిస్తున్నాయి. అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎవరు కేసు పెట్టారు అంశం మాత్రం ఇప్పటికి వచ్చి బయటికి చెప్పలేదు. అడ్వకేట్స్ వెళ్ళి అడిగినా కానీ పూర్తిగా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లీగల్ సెల్కి సంబంధించిన నాయకులంతా కూడా పడమట పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళు ఉదయం నుంచి ఏసీపీని కలుస్తున్నారు, డీసీపీని కలుస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, అసలు ఏం కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్లు పెట్టారని అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తే వల్లభనేని వంశీకి ఇచ్చిన ఏదైతే నోటీస్ ఉందో దాంట్లో కూడా పెన్నుతో రాసినట్టు ఉంది తప్ప అది ఎక్కడ ప్రింటెడ్ కాపీగా కూడా మనకి కనిపించట్లేదు. కేవలం పెన్నుతో రాసి మేము అరెస్ట్ చేస్తున్నాము, ఈ పలానా కేసులు పెట్టామంటూ ఆయనకు చెప్పిన పరిస్థితి కూడా చాలా